మీరు ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు? చెప్తారు ఈ 1 వీక్ లో అనౌన్స్ చేస్తారు. పార్టీ అధిష్టానం దృష్టి పెట్టేసి అప్పుడు తెలుస్తుంది. అంటే గతంలో పోటీ చేసిన నియోజకవర్గాలు నేను మన లక్ష్యం చెప్పాను కదా మీకు. మీరు ఈసారి మీరు కాన్స్టిట్యూన్సీ మారుతున్నారంటే లేదు, ఈసారి బ్రేక్ చేస్తాను, చేసిన చోట చేయాలనుకుంటా అని చెప్పాను. నేనైతే అదే అనుకుంటాను. గతంలో పోటీ చేసిన చోట మీరు చేస్తాను. టాప్ మోర్ యూఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్ కి కాల్ చేయండి. చీపురుపల్లి నుంచి పోటీ చేయమని పార్టీ నుంచి ఏమైనా ప్రపోజల్ వచ్చిందా సార్? ఏదేది చీపురుపల్లి నుంచి పోటీ చేయమని బొత్స మీద పార్టీ నుంచి ప్రపోజల్ ఏమైనా వచ్చిందా? వచ్చింది. ఏం సార్ దానికి నెక్స్ట్ వచ్చింది చెప్పారు, ఆలోచిస్తున్నాను. ఏం చేయాలో ఆలోచిస్తున్నాను. ఇదేమి చిన్న విషయం కాదు కదా. ఇప్పుడు దాకా నేను వేరే స్టేట్స్ లో పోటీ చేయడం వాస్తవమే. ఈసారి ఇట్లా చీపురుపల్లిలో అక్కడ సీనియర్ లీడర్ ఉన్నాడు కాబట్టి అక్కడ నేను చేస్తే బాగుంటుందని ఆలోచించి వాళ్ళు పార్టీ ఒక ప్రపోజల్ పెట్టింది. దాన్ని నేను ఆలోచిస్తున్నాను. ఆప్షన్ ఏమైనా ఉందా సార్? ఆప్షన్ ఉందా? ఖచ్చితంగా చేయాలంటారు. Sir, are you willing to work away from Visakhapatnam? Are you willing? No, that's what I am thinking now. So far I have not taken any decision. అంటే ఆప్షన్ ఇచ్చారా సార్? మీకు అక్కడే ఖచ్చితంగా చేయాలని చెప్పారా? లేకపోతే పార్టీ ఏదైనా చెప్పినప్పుడు ఇక్కడ బాగుంటుంది, ఇక్కడ అక్కడ సీనియర్ లీడర్ ఉన్నాడు, తన మీద మీరు చేస్తే బాగుంటుంది, చేయండి, దాన్ని ఆలోచించడం చెప్పారు. డెఫినెట్ గా ఆలోచిస్తానని చెప్పారు. నేను స్టడీ చేయాలి. ఎందుకంటే నేను ఇప్పుడు దాకా వేరే కాన్స్టిట్యూట్ చేసినా అది ఒక విశాఖపట్నంలో చేశాను. అనకాపల్లి పార్లమెంట్ గా ఫస్ట్ వచ్చాను కాబట్టి ఆ పార్లమెంట్ పరిధిలో చోడవరం, అనకాపల్లి ఎమ్మెల్యేలు చేశాను. నేను వైజాగ్ ఉంటాను కాబట్టి వైజాగ్ చుట్టుపక్కల ఉన్న మీకు నాతో చేశాను. ఇప్పుడు చీపురుపల్లి అనేది ఇట్స్ ఏ సర్ప్రైజ్ అండ్ కొత్త నాకు ఒక న్యూస్ అది. ఎందుకంటే మన జిల్లా కాదు, పక్క జిల్లా, నాకు ఇక్కడ నుంచి 150 కిలోమీటర్ దూరంలో ఉన్న ప్రాంతం. అందుకని దీన్ని కూడా ఆలోచించుకొని ఇది ఎంతవరకు నాకు సూటబుల్ అయ్యి నేను ఎంతే కరెక్ట్ లేదా వెళ్ళి దానికి వేరే పారామీటర్స్ ఉన్నాయి. అన్ని కూడా నేను మా ఎలివేషన్స్తో మాట్లాడుకోవాలి, పార్టీ వర్కర్స్తో మాట్లాడుకోవాలి, మా టీం మెంబర్స్తో మాట్లాడుకోవాలి. పార్టీ అయితే సీరియస్ గా చెప్పింది అక్కడ మీరు చేస్తే బాగుంటుంది, అన్ని రకాలతో కూడా అప్పుడు సీనియర్ లీడర్ ఉన్నారు కాబట్టి మీరు చేస్తే బాగుంటుంది అని ఒక ప్రపోజల్ పార్టీ పెట్టింది. దాన్ని థింక్ చేస్తా ఉన్నాను, ఆలోచించి నో టైం లిమిట్. ఓడించారంటే గంటా గారు అయితే కరెక్ట్ అనే ప్రపోజల్ ని మీరు ఛాలెంజ్ గా తీసుకోవడానికి అంటే ఎన్ని కాదమ్మా, ఇప్పుడు పార్టీ అన్ని ఆలోచిస్తుంది. ఫస్ట్ పార్టీ ఎవరు ఎక్కడ దేనికి సూట్ అనేది పార్టీకి ఒక ఆలోచన అభిప్రాయం ఉంటుంది. దాని ప్రకారం వాళ్ళకు ప్రపోజల్ చెప్పారు. దాన్ని డెఫినెట్ గా దాన్ని మనం థింక్ చేసి దాన్ని ఎలా చేయాలి, ఏంటి, ఎంతవరకు పాసిబిలిటీ ఉంది, కరెక్టా కాదా, నేను కూడా మళ్ళీ చూసుకొని నేను మళ్ళీ అధిష్టానంతో మాట్లాడిన తర్వాత నేను